హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను ఒక మంచి స్వీట్ రెసిపీ చూపిస్తున్నానండి. మనకి స్వీట్ తినాలనిపించినప్పుడు ఎక్కువ కష్టపడకుండా చాలా సింపుల్‌గా, చాలా తొందరగా ఎవరైనా చేసుకునే విధంగా ఈరోజు నేను బేసన్ లడ్డు రెసిపీ చూపిస్తున్నాను. లేట్ చేయకుండా వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. అలాగే ఛానల్‌ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే నేను ఒక కప్పులో ఈ విధంగా శనగపిండిని తీసుకున్నానండి. అదే కప్పులో షుగర్‌ని కూడా తీసుకున్నాను. అయితే మనం పౌడర్ చేసిన తర్వాత షుగర్‌నైతే కొలుచుకుందాము. ముందుగా మనం శనగపిండినైతే జల్లెడ పట్టుకోవాలండి. మనకు పిండి అనేది చాలా స్మూత్‌గా ఉండాలి. కాబట్టి మీరు బయట తెచ్చుకున్నదైనా, ఇంట్లో పిండి అయినా, ఏ పిండి అయినా కంపల్సరీగా ఈ విధంగా జల్లెడ పట్టుకోండి. చూడండి ఈ విధంగా ఉంది. కాబట్టి స్మూత్‌గా పిండి అనేది రావడం కోసం ఈ విధంగా జల్లెడ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. చూడండి షుగర్‌నైతే పౌడర్ చేసుకొని పెట్టుకుందాము. ఇందులోకి నేను 4 ఇలాచీలను కూడా వేసుకొని ఫ్లేవర్ కోసం ఇలాచీలను కూడా వేసుకొని ఈ విధంగా మెత్తగా పౌడర్ చేసుకోవాలి. నేను ఏ కప్పుతో శనగపిండిని తీసుకున్నానో అదే కప్పుతో షుగర్ పౌడర్ కూడా ఉంది. అయితే మీరు స్వీట్ ఎక్కువగా తినేవాళ్ళు ఉంటే శనగపిండి ఎంత ఉందో షుగర్ పౌడర్ కూడా అంతే వేసుకోండి. కాకపోతే నేను కొద్దిగా షుగర్ పౌడర్‌నైతే పక్కకు తీసుకొని ఇంత షుగర్ పౌడర్‌నైతే వేసుకుంటున్నాను చూడండి. కొంచెం తగ్గించానంతే. అవి పక్కన పెట్టేసి ఇప్పుడు ప్యాన్‌లోకి మనం ఏ కప్పుతో అయితే పిండి, చక్కెర తీసుకున్నామో అదే కప్పుతో హాఫ్ కప్పు వరకి సగం నెయ్యి, సగం ఆయిల్ వేసుకోవాలి. అంటే పావు కప్పు ఆయిల్, పావు కప్పు నెయ్యి. టోటల్‌గా 2 కలిపితే హాఫ్ కప్పు వచ్చే విధంగా వేసుకోండి. వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం జల్లెడ పట్టుకున్న పిండిని కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి. ఫ్లేమ్‌ని లో ఫ్లేమ్‌లో పెట్టుకోండి. ఈ విధంగా పిండిని వేసుకొని ఇలా మంచిగా కలుపుకోవాలి. మనం ఆల్రెడీ ఇలాచీ పౌడర్ షుగర్‌లో వేసేసుకున్నాం కాబట్టి ఇంకా ఇక్కడ అవసరం లేదు. మనం ఈ లడ్డూలో మెయిన్‌గా మనకు కావాల్సింది ఈ పిండిని వేయించుకోవడమే అండి. ఇక్కడే మనకి లడ్డు టేస్ట్ అనేది చాలా బాగొస్తుంది. కాబట్టి సిమ్‌లో పెట్టేసి ఈ శనగపిండిని ఎంత మంచిగా వేయించుకుంటే మనకు పిండి వాసన లేకుండా లడ్డు అనేది చాలా బావుంటుంది టేస్ట్. ఈ విధంగా లో ఫ్లేమ్‌లో పెట్టుకొని కలుపుతూనే ఉండాలి. మీరు దగ్గరే ఉండి ఇదే విధంగా కలుపుతూనే ఉండి ఈ స్వీట్‌నైతే ప్రిపేర్ చేసుకోవాలి. చూడండి ఇలా కొంచెం బుడగలుగా వస్తుంది కదా! అయినా కూడా మనకింకా పిండి వేగలేదు. ఇంకా కలుపుతూనే ఉండాలి. మనకు పిండి వేగడం ఎలా తెలుస్తుంది అంటే కొంచెం కలర్ చేంజ్ అవుతుంది. అలాగే పిండి మంచి వాసన అనేది వస్తుంది. చూడండి ఇలా కొంచెం వైట్‌గా బుడగలనేది వస్తుంది. కొంచెం మీరు కొద్దిగా వాటర్ గనుక వేసినట్టయితే అలా వైట్ బుడగలొస్తాయి. అప్పుడు మీరు స్టవ్ ఆఫ్ చేసుకోండి. స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత కొంచెం కొద్దిగా ఒక్క 5 మినిట్స్ ఆగండి. కొద్దిగా 5 మినిట్స్ ఆగిన తర్వాత ఇప్పుడు షుగర్ పౌడర్‌ని వేసుకోండి. ఇంకా ఇప్పుడు మనకి స్టవ్ ఆన్‌లో అవసరం లేదు. స్టవ్ ఆఫ్ చేసుకొని షుగర్ పౌడర్‌నైతే వేసుకొని ఈ విధంగా అయితే కలుపుకోండి. ఇలా కొద్ది కొద్దిగా షుగర్ పౌడర్‌ని వేసుకుంటూ కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి నేను బాదం, కాజులని సన్నగా కట్ చేసుకొని కొద్దిగా నెయ్యిలో వేసుకొని వేయించుకొని వేసుకుంటున్నానండి. ఈ లడ్డూలో అయితే మనం నెయ్యిలో వేయించుకోవాల్సిన అవసరం లేదు. డ్రై ఫ్రూట్స్‌ని డైరెక్ట్‌గా వేసుకోవచ్చు. నేను కొద్దిగా నెయ్యిలో వేసుకున్నాను. వేసుకున్న తర్వాత మళ్ళీ బాగా కలుపుతూ ఉండాలి. పిండి మొత్తం చల్లారిపోతుంది. చల్లారిపోయిన తర్వాత ఇలా చేత్తో అయితే పిండిని కలుపుకోవచ్చు. ఇలా ఒక్కసారి చేత్తో మొత్తం అంతా కలుపుకొని ఇంకా లడ్డూలైతే ప్రిపేర్ చేసుకోవచ్చండి. మీకు ఒకవేళ ఇక్కడ పిండి కొంచెం లూజ్‌గా అనిపించి లడ్డూలు ప్రిపేర్ చేయడానికి రాకపోతే కొంచెం శనగపిండిని తీసుకొని నెయ్యిలో కాకుండా మామూలుగా కొద్దిగా దోరగా వేయించుకొని ఆ పిండిని ఇందులో కలుపుకొని లడ్డూలైతే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఒకవేళ మీకు పిండి గట్టిగా అయిపోతే కనుక ఇంకొక స్పూన్ లేదా 2 స్పూన్ల వరకు నెయ్యిని వేసుకొని వేడి చేసుకొని లడ్డూలైతే చేసుకోవచ్చు. ఇంకా మీకు ఈ పిండి లూజ్‌గా అయితే కనుక ఇంకొక ప్రాసెస్ చేయొచ్చండి. ఈ పిండిని ఒక్క హాఫ్ ఎన్ అవర్ ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని మనం కింద నెయ్యి కానీ, బటర్‌ని కానీ అప్లై చేసి ఒక ప్లేట్‌లో వేసుకొని హాఫ్ ఎన్ అవర్ తర్వాత మనకు నచ్చిన షేప్‌లో అయితే కట్ చేసుకోవచ్చండి. అదే మనకి బేసన్ చెక్కీ అని కూడా అంటారు. అలా కూడా చేసుకోవచ్చు. లేదు అంటే ఇలాగే లడ్డూల్లాగా ప్రిపేర్ చేసుకోవచ్చు. చూడండి లడ్డూలైతే ఎంత షైనీగా వచ్చాయో
మనం ఆయిల్ వేసుకోవడం వల్ల ఈ లడ్డూలకి ఇలా షైనింగ్ అనేది వస్తుంది. చాలా బాగుంది కదా! ఇలా మనం వేసుకున్న డ్రై ఫ్రూట్స్‌ని పైన ఇలా గార్నిషింగ్‌గా పెట్టుకుంటే ఇంకొంచెం బావుంటాయి. లడ్డూలైతే ప్రిపేర్ అయిపోయాయి. చాలా సింపుల్‌గా, చాలా ఈజీగా లడ్డూలైతే రెడీ అయిపోయాయి కదా! మరి మీరు కూడా తప్పకుండా ఈ లడ్డూనైతే ట్రై చేయండి. ట్రై చేశాక ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ.